ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరులో విజయవంతమైన 2 ఏళ్ల కూటమి విజయోత్సవ సభ, హాజరైన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఆకట్టుకున్న ప్రదర్శనలు. IITకి ఎంపికైన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థినులు అభినందించిన ఉపాధ్యాయులు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు వేడుకలు. జంగారెడ్డిగూడెం గరుడపక్షి నగర్ నందు సంబరాలు చేసిన శెట్టిబలిజ సంక్షేమ సంఘం. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం నూకాలమ్మ చెరువులో యంత్రాలతో పనులు చేయడం నిలుపుదల చేయాలి అంటూ ఆందోళన చేపట్టిన కూలీలు. బొట్టాయిగూడెం మండలం చక్రదేవరపల్లిలో అంగన్వాడీ పిలుస్తోంది. ర్యాలీలో పాల్గొన్న ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడీలు. జంగారెడ్డిగూడెం గరుడపక్షి నగర్ కు చెందిన ఎంపీపీ పాఠశాల నందు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, రబ్బర్స్, స్వీట్స్, హాట్ పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం డివిజన్ శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులందరి నడుమ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి సత్యనారాయణ, గొబ్బల రాంబాబు, మకరబోయిన వెంకటేశ్వరరావు, గుత్తుల సత్యనారాయణ, గొబ్బల నారాయణ, అణుసూరి శ్రీను, కోట వెంకటరమణ పాల్గొన్నారు. తొలుత చదువుల తల్లి సరస్వతీదేవి, మహానీయులైన జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. విద్యార్థులు అందరూ గులాబీ పూలను చేతబూని హ్యాపీ బర్త్డే టు యూ సుభాష్ సార్ అంటూ నినాదాలు చేశారు. ఆపదలో ఉన్న వారికి సహాయపడే మంత్రి వాసంశెట్టి సుభాష్ మరిన్ని పదవులు అధిరోహించి బాసటగా నిలవాలని సిటీ న్యూస్ తో వక్తలు ప్రసంగించారు. వీరందరినీ ప్రభాకర్, తోట రామకృష్ణ, ఆ ప్రాంత పెద్దలు స్వాగతించారు. గ్రామంలో ఉన్నటువంటి గరుడపక్షి నగర్ స్కూల్కు ఇచ్చేసినటువంటి జంగారెడ్డిగూడెం డివిజన్ శెట్టిబలిజ సంఘం వర్గ సభ్యులు అందరికి కూడా మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు మన మినిస్టర్ గారు, కార్మిక శాఖ మినిస్టర్ గారు అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారు జన్మదినం సందర్భంగా మన శెట్టిబలిజ సంఘం వారు దొమ్మేటి సత్యనారాయణ గారు, మరియు గుజ్జల రాంబాబు గారు, గొబ్బల రాంబాబు గారు, వెంకటేశ్వరరావు గారు, గుర్రం సత్యనారాయణ గారు, నారాయణమూర్తి గారు, తదితరులు అందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు. వారి సమక్షంలో మన గరుడపక్షి స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్సిల్స్, పెన్స్, మరి స్వీట్స్ అండ్ ఆటో కలిపి తీసుకొచ్చి పిల్లలకు ఇచ్చేశారు. ఆ సందర్భంగా సత్యనారాయణ గారు మాట్లాడతారు. నమస్కారం. ఈరోజు మన కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గరుడపక్షి ఎంపీపీ స్కూల్ నందు వారి ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ జంగారెడ్డిగూడెం డివిజన్ శెట్టిబలిజ సంఘం వారు అందరం కలిపి ఇందులో చదువుకునే పిల్లలకి బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, అలానే వారికి కావాల్సిన సరంజామా అంతా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ వాసంశెట్టి సుభాష్ గారి జన్మదిన సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనే పిలుపు మేరకు ఈరోజు ఈ స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సుభాష్ అన్న, జై జై సుభాష్ అన్న. అలాగే ఈ రోజు ముఖ్యమైన రోజు ఏంటంటే కేక్ కటింగ్ దేని గురించి చేస్తున్నారంటే రేపు మన కార్మిక శాఖ మంత్రి అయిన వాసంశెట్టి సుభాష్ గారు, ఆయన మినిస్టర్ గారు, కార్మిక సంఘానికి మినిస్టర్ గారు, ఆయన సంఘం అభిమానులుగా, మినిస్టర్ గారు అభిమానులుగా, ఆయనతో అన్నట్టుగా ఆయన అభిమానులుగా మీ మధ్యన ఆయన రేపు ఆయన పుట్టినరోజు డివిజన్ శెట్టిబలిజ సంఘం వాసంశెట్టి సుభాష్ గారు ముఖ్యమంత్రి వర్గులు కూడా శెట్టిబలిజ కమ్యూనిటీ ఆయన అభిమానులు కింద డివిజన్ శెట్టిబలిజ సంఘం అయినటువంటి దొమ్మేటి సత్యనారాయణ గారు, గొబ్బల గొబ్బల నారాయణమూర్తి గారు, కోట వెంకటరమణ గారు, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి నాగార్జున గారు, టీచర్లు గారు, అలాగే ప్రభాకర్ గారు, వీళ్ళందరూ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ చేసి రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సంఘం అభిమానులుగా ఆయన పుట్టినరోజుకి మీ మధ్యన ఇలా కేక్ కట్ చేయడం చాలా సంతోషంగా ఉందండి.
జంగారెడ్డిగూడెం మండలం గురువారిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న బ్రహ్మసూత్ర శివలింగానికి జలాభిషేకం చేశారు. శ్రీరాజరాజేశ్వరి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ ధర్మకర్త దల్లి గోపినాగ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చక స్వాములు స్వామివారికి రుద్రాభిషేకంతో పాటు జలాభిషేకం చేశారు. మంగళవారం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు చేశారు. గ్రామానికి చెందిన బాకి రామాంజనేయులు రెడ్డి దంపతులు వారి కుమారుడు బాకి ప్రశాంత్ రెడ్డి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు యమున అనే భక్తురాలు తెలిపారు. గర్భాలయంలో శివలింగాకారానికి జలాలతో నింపినట్లు తెలిపారు. భక్తులు సహకరించారని పేర్కొన్నారు. భక్తు శ్రద్ధలతో బ్రహ్మసూత్ర శివలింగాకారానికి అర్చన అష్టోత్తర పూజలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఓం నమః శివాయ హర హర శంభో శంకర నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. జంగారెడ్డిగూడెం మండవల్లి సోమయ్య జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు IIIT ఫలితాలలో సత్తా చాటారు. ఆ విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. వల్లూరి సాయి ప్రసన్న ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలలో 584 మార్కులు సాధించి నూజివీడు IIIT క్యాంపస్ నందు, అలాగే రంగల రేణుక 577 మార్కులు సాధించి ఒంగోలు IIIT క్యాంపస్ నందు సీట్లు సాధించారని ప్రధానోపాధ్యాయులు కాసగాని శివప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, పాఠశాల స్టాఫ్ సెక్రటరీ ఎంఏ నబీ, పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. 10వ తరగతిలో సెక్షన్ లో ఉన్న ఉత్తమ విద్యార్థులైన 5గురిని ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా స్టడీ అవర్స్ లో అదనంగా ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వడంతో ఇద్దరు విద్యార్థులు 10వ తరగతిలో సత్తా చాటారని, వారు IIITలో సీట్ సాధించి వారి లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం లభించడంపై సిటీ న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. నాకు నూజివీడు క్యాంపస్లో IIIT సీట్ వచ్చింది. అండ్ ఇన్ని మార్క్స్ సాధించడానికి అండ్ IIITలో సీట్ రావడానికి మాకు మా స్టాఫ్ అండ్ మా హెచ్ఎం సార్ అండ్ మా టీచర్సే కారణం. వాళ్ళు మేము 10th క్లాస్ చదివేటప్పుడు మాకు సపరేట్గా రూమ్ పెట్టి మాకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూసేవాళ్ళు. అండ్ లైబ్రరీలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఏ స్టూడెంట్స్ని రాకుండా ప్రతి సబ్జెక్ట్కి టీచర్స్ వచ్చి మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏమైనా క్వశ్చన్ చదివినప్పుడు దాంట్లో ఉన్న ఈ తప్పులు రాశారు, ఈ తప్పులు పబ్లిక్లో చేయకండి అని చెప్పేసి ఎగ్జామ్ ఎలాగా ఒక క్వశ్చన్ని ఎలా స్టెప్ బై స్టెప్ రాయాలి అండ్ ఆ ఆన్సర్ ఎలా తీసుకురావాలి అని చెప్పేసి మాకంతా మోటివేషన్ ఇస్తూ ఉండేవాళ్ళు. మా తప్పుల్ని మాకే చూపించి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మంచిగా పర్ఫామ్ చేసేలా మమ్మల్ని బాగా రెడీ చేశారు. అండ్ దీనికి కారణం మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్కి మాత్రమే. నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా హెచ్ఎం సార్ మోటివేషన్ అండ్ మా టీచర్స్ యొక్క గైడెన్స్ వల్లే మాకు ఇన్ని మార్క్స్ సాధించడానికి ఉపయోగపడింది. అండ్ ఈ ఇయర్ చాలా మంచి స్కోర్ వచ్చింది. ర్యాంక్స్ కూడా 584. నాకు మండల్ ఫస్ట్ అండ్ జిల్లా 5th ర్యాంక్ వచ్చింది. ఇంకా మిగతా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఈ మార్క్స్ అండ్ ర్యాంక్స్ చూసి మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేపిస్తారని అనుకుంటున్నాము. ఇప్పటి వరకు చాలానే అడ్మిషన్స్ జరిగాయి. చాలా స్కూల్ నుంచి అడ్మిషన్స్ తీసుకోవడానికి వచ్చారు. అలాగే మా ర్యాంక్స్ అండ్ మా టీచర్ స్టాఫ్ ఇక్కడ ఫ్యాకల్టీ చూసి మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేపిస్తారని కోరుకుంటున్నాము. మీరు జాయిన్ చేయించారంటే మీ పిల్లలకు కూడా మా అలాగే మంచి మంచి ర్యాంక్స్ వచ్చి IIITలో సీట్ సాధించడానికి ఎంతో ప్రేరణ ఇస్తుంది. మా టీచర్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కోసం ఇంత గైడెన్స్ ఇవ్వడం వల్ల ఇన్ని మార్క్స్ సాధించారని నేను చెప్పగలను. అండ్ దీనికి కారణమైన మా పేరెంట్స్ అండ్ మా టీచర్స్కి నాకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం జడ్బిఎస్ స్కూల్ బాయ్స్ జంగారెడ్డి స్కూలు 10th క్లాస్ ఉత్తీర్ణలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూసిందండి. అంటే 65% తోటి అత్యద్భుతమైన పర్సంటేజ్ని నమోదు చేసుకుంది. అంతేకాకుండా 500 మార్కులు దాటిన పిల్లలు 26 మంది ఉన్నారండి. అందులో ముఖ్యంగా 584, 577 సంపాదించినటువంటి ప్రసన్న, రేణుక అనేటువంటి ఇద్దరు బాలికలకి కూడా IIIT నూజివీడు ఒకరికి, IIIT ఒంగోలు సీట్లు సాధించారండి. వీళ్ళని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని స్టాఫ్ అందరం కలిసి. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మీకు ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు అత్యున్నత ఫలితాలు సాధిస్తారని చెప్పి వీళ్ళే వాళ్ళకి ప్రోత్సాహంగా మా టీచర్లు ప్రతిరోజు క్లాసుల్లో మోటివేట్గా చెప్తున్నారండి. ఇంతేకాకుండా ఈ ఫలితాలను తీసుకుని బయట ఉన్నటువంటి ప్రైవేట్ పబ్లిక్ స్కూల్ నుంచి కూడా చాలామంది అడ్మిషన్కి ఇక్కడ వస్తున్నారండి. ఉదాహరణకి చూసినట్లయితే చైతన్య కాలేజ్ నుంచి వచ్చారండి, విద్యా వికాస్ నుంచి వచ్చారు, సూర్య నుంచి, ప్రతిభ నుంచి కూడా వచ్చారండి, నిన్న కిడ్స్ కోడ్ నుంచి కూడా వచ్చారు మనకి. ఇదే విధంగా అడ్మిషన్లు ఇంకా ఈ మీడియా ద్వారా కూడా మాకు ఎక్కువ అడ్మిషన్లు పెంచేలాగా మీరు కూడా కృషి చేయాలని చెప్పి ఆశిస్తున్నానండి. అలాగే ఈ మీడియా సమక్షంలోనే ఈ ఇద్దరు బాలికల్ని కూడా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానండి. మంచి ఉన్నత స్థితికి వెళ్ళి మంచి ఇంజనీర్ జీవితాలు సంపాదించి మంచి ప్యాకేజీలో సెలెక్ట్ అయ్యి ఆ కుటుంబాలని ఎంతో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలను పైకి తీసుకొస్తారని ఈ పిల్లల్ని
నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఈ పిల్లలు మేము ఫస్ట్ నుంచి చూసానండి, ఒక 12 months నుంచి ఏ పని చెప్తే ఆ పని, ఏ క్లాస్ ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ క్షుణ్ణంగా చేసి మాకు అప్పచెప్పటం రాయటం చేశారండి. సో ఆ పిల్లల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. వాళ్ళ కుటుంబాలకి వీళ్ళు ఖచ్చితంగా బ్యాక్ బోన్గా ఉంటారని చెప్పి నేను నమ్ముతున్నానండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు ఆర్ రేణుక. నేను 2025-26 10th క్లాస్ బ్యాచ్. నాకు 577 వచ్చాయి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. అంతేకాక నాకు IIIT ఒంగోలులో కూడా సీట్ వచ్చింది. మా స్కూల్ చాలా బాగుండిద్ది. ఇక్కడ మిడ్ డే మీల్ కానీ, ఇక్కడ టీచర్స్ ఫ్యాకల్టీ కానీ, ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పేది చాలా బాగా చెప్తున్నారు. పైగా నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయంటే కారణం కేవలం టీచర్సే. దీనికి మాత్రం నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత మంచిగా చూసుకుని, ఇంత మంచిగా చెప్పినందుకు మా టీచర్స్కి నేను చాలా రుణపడి ఉన్నాను. మాకు ఎంత కష్టం వచ్చినా వీళ్ళతో చెప్పుకుంటే స్కూల్లో ఎంతటి కష్టమైనా సరే ఒక పేరెంట్లా మాకు సాల్వ్ చేసేవారు. మమ్మల్ని ప్రత్యేకంగా ఒక రూమ్లో కూర్చోపెట్టి మరీ స్టడీ అవర్స్ లాగా చదివించేవారు. దానికి శివప్రసాద్ సార్ అయిన హెచ్ఎం సార్ అయిన శివప్రసాద్ సార్కి, ఇంకా మా స్టాఫ్ సెక్రటరీ సార్కి, ఇంకా స్టాఫ్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ స్కూల్లో 70+ టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్, చాలా బాగా చెప్తారు. అందువల్లనే నాకు 577 వచ్చాయి అనడానికి నేను అసలు వెనకాడను. కేవలం వీళ్ళ వల్లే నాకు వచ్చా, నేను చెప్పుకోవడానికి అసలు సిగ్గుపడను. థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ. IIIT ఒంగోలులో నేను ఎంపీసీ గ్రూప్ తీసుకుంటున్నాను. అక్కడ కూడా ఇంతే మంచి మార్క్స్ సాధించి మంచి ఉత్తీర్ణమైన స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడ మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంపులో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనార్థం చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు ఆలయ అర్చకులచే నిర్వహించుకున్నారు. స్వామివారి దర్శనార్థం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు విచ్చేసిన సుమారు 3321 మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ స్వీకరించారు. స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 3,33,961 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఓబిల్లనేని సూర్య భవాని, చింతపల్లి రత్న సురేష్, ధూళిపాల సూర్యచంద్ర వెంకట ప్రభాకర్ రావు, వల్లూరి సునీత, తిరుమలశెట్టి నాగవరలక్ష్మి అనిల, దోనబోయిన నారాయణమూర్తి, ఆలయ ఎక్స్ అఫీషియో మెంబర్ వేదాంతం వెంకటాచార్యులు పాల్గొన్నారు. అనంతరం కార్యాలయం భవనం నందు స్వామివారి దేవస్థానం మాస్టర్ ప్లాన్ పరిశీలించి సదరు మాస్టర్ ప్లాన్ అనుసరించి చేయవలసిన వివిధ అభివృద్ధి పనుల గురించి కార్యనిర్వహణాధికారిని ధర్మకర్తలు చర్చించారు. స్వామివారి దర్శనార్థమై విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లను ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాజాన సత్యనారాయణ, ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన పర్యవేక్షించారు. బొట్టాయిగూడెం మండల కేంద్రంలో ఆదివాసీ విజ్ఞాన కేంద్రం భవనం వద్ద నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమావేశంలో రాష్ట్ర 23వ మహాసభలకు సంబంధించిన గోడ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల కార్యదర్శి కొరస జలపాలు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ, సిఐటియు జిల్లా నాయకురాలు మోడియం నాగమణి మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం రైతు సంఘం నిరంతరం పోరాడుతోందని అన్నారు. రాష్ట్ర 23వ మహాసభల రైతుల హక్కుల పరిరక్షణ, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల సాధన, సాగునీటి సమస్యలు, పంట నష్ట పరిహారం, భూ హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నాయని తెలిపారు. అలాగే జూలై 3వ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభను రైతులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు, మహిళలు, యువకులు, ప్రజా సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు వేటి వీరయ్య, పోలోజు నాగేశ్వరరావు, కారం ముత్యాలరావు, కురసం భీమరాజు, కోయల శ్రీను, చుండ్రు బుల్లమ్మ, పొడియం గంగరాజు, మడకం శ్రీదేవి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం గ్రామంలో నూకాలమ్మ చెరువులో యంత్రాలతో పనులు నిర్వహించడాన్ని నిరసిస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలందరూ గ్రామ సచివాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. సచివాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ సూర్యకిరణ్ మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం పనులను యంత్రాలతో నిర్వహించడం వల్ల కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నూకాలమ్మ చెరువులో జరుగుతున్న పనులను ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో చేపట్టాలని కోరారు.
చెరువులో యంత్రాలతో జరుగుతున్న పనులపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రత్యక్షంగా పరిశీలన నిర్వహించాలని కోరారు. ఉపాధి హామీ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉపాధి కూలీలకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా నీటి గట్టు సంఘం పేరుతో జరుగుతున్న పనులపై సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చిన ఎన్ఓసి వివరాలను పరిశీలించి ఆ అనుమతుల మేరకే పనులు జరుగుతున్నాయా లేదా అన్న అంశంపై పూర్తి స్థాయి పరిశీలన చేపట్టాలని కోరారు. అక్రమ మట్టి తవ్వకాలు, మట్టి తరలింపు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూకాలమ్మ చెరువు ఉపాధి హామీ పథకం పరిధిలో ఉంటే అక్కడ యంత్రాల వినియోగం నిషేధమని స్పష్టంగా తెలియజేసే హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పనుల వివరాలు, అనుమతులు, అంచనా వ్యయం తదితర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచే సమాచార బోర్డును కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం పని కోరిన ప్రతి అర్హత కలిగిన కూలీకి ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, కూలీల హక్కులను పరిరక్షించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. సిపిఎం నాయకులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం.
చట్టాలపై పోరాటానికి రైతాంగం సమాయత్తం కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయం హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల బహిరంగ సభ పోస్టర్లను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు అధ్యక్షత వహించారు. వ్యవసాయాన్ని కాపాడండి, రైతాంగాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వి కృష్ణయ్య మాట్లాడుతూ విత్తన చట్టం, నూతన ఎరువుల విధానం, విద్యుత్ చట్టం, మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్ చట్టం అనేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఈ చట్టాలు రైతాంగానికి అత్యంత ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూలై 3, 4, 5వ తేదీలలో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని అన్నారు. జూలై 3న హలో రైతన్న చలో ఏలూరు కార్యక్రమం జరుగుతుందని, ఈ సందర్భంగా భారీ రైతు ర్యాలీ, బహిరంగ సభ జరుగుతాయని, రైతాంగం పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని కోరారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్, జాతీయ రైతు నేతలు హాజరవుతారని చెప్పారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న కీలకమైన 15 పంటల్ని రాష్ట్ర ప్రభుత్వం కొనటం కానీ కొనిపించడం కానీ ఏం చేయలేదు. ఎప్పుడూ లేనంత సంక్షోభంలోకి రైతాంగం వెళ్ళిపోయింది. ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు ఢిల్లీకి ప్రేమలేఖలు రాయటం తప్పితే వాళ్ళు ప్రారంభించడం కానీ ఢిల్లీతో కనిపించడం కానీ చేయలేని స్థితికి వచ్చారు. అది అలా ఉండగా అమెరికాతోటి వాణిజ్య ఒప్పందం దరిదాపు అయిపోవచ్చింది. ఈ వాణిజ్య ఒప్పందంలో మనకి ఇష్టం లేకపోయినా, అవసరం లేకపోయినా యుద్ధ విమానాలని, యుద్ధ పరికరాలని, ఒక 13 రకాలైనటువంటి పంటలని అమెరికా నుంచి భారతదేశం దిగుమతి చేసుకొని తీరాలని చెప్పి ఆ ఒప్పందంలో ఉంది. అందుట్లో వరి ధాన్యం కూడా ఉంది, గోధుమలు ఉన్నాయి, మొక్కజొన్నలు ఉన్నాయి, పొగాకు ఉంది, పత్తి ఉంది. ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా చూస్తే మనకి అవసరం లేదు. మనమే ఇవన్నీ కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అంటే బలవంతంగా మనమే వృద్ధి వ్యవహారం చూస్తే ఒక సంవత్సరానికి 5 లక్షల కోట్ల దాకా మనం ఇది నష్టపోతాం. అంటే అమెరికాకి ఒక రకంగా కప్పం కట్టమే. ఈ రకమైన పద్ధతుల్లో బలవంతంగా భారతదేశం మీద పంటలని తీసుకొచ్చి వృద్ధి పనిని చేస్తుంటే ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ఎన్డీఏ కానీ, జగన్ గారు కానీ ఒక్కరుగా తొక్కరైన ఇది నష్టం రైతాంగానికి అని చెప్పి ఇంతవరకు ఒక మాట మాట్లాడకపోగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందం చాలా గొప్పదని చెప్పి పొగిడారు. ఇది ఒకటి. రెండవది, పార్లమెంట్లో విత్తనాల మీద, ఎరువుల మీద, భూముల మీద, మార్కెట్ మీద ఇట్లాంటి 11 చట్టాలు ఈ కాలంలో చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక 8 చట్టాలు చేసింది. రైతులకు నష్టం కలిగించేటువంటి డ్యామ్స్ చట్టం కానించి, నీటి తెరువ చట్టం కానించి ఆ రకంగా రకరకాలవన్నీ కూడా చేశారు. ఈ 18 రకాలైన చట్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరోపియన్ దేశాలకి, అమెరికాకి యూడిగం చేయడానికి, వాళ్ళు అనుకున్న పంటలు వేయడానికి, వాళ్ళు అనుకున్న పద్ధతుల్లో సబ్సిడీలు ఇక్కడ తగ్గించడానికి చేస్తున్నారు. అంటే వ్యవసాయాన్ని అన్ని రకాలుగా వినాశనానికి, నాశనం చేయడానికి ఆ విధంగా చట్టాలన్నీ ఉపయోగపడుతుంటే వాళ్ళే నిలబడి పార్లమెంట్లో, అసెంబ్లీలో ఈ చట్టాలు చేయటం అంటే రైతాంగానికి గురిశిక్షలు వేయటమే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవసాయం కార్పొరేట్ కట్టబెట్టే స్థితిలో రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రాష్ట్ర రైతాంగం అంతా కూడా, చైతన్యం కలిగిన ఆంధ్ర రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఆలోచించాలి. ఈ మహాసభలకి సహకారం అందించాలి. మీరు పెద్ద ఎత్తున 3వ తారీఖు అందరూ రావాలా, తర్వాత సభల్లో కూడా పాల్గొనాలా, తర్వాత ఇచ్చే కార్యక్రమాలు ఉండాలి. ఈ కార్పొరేట్ అనుకూలమైన, రైతు వ్యతిరేకమైన ఈ చట్టాలని దేశానికి నష్టం కలిగించేట్టు అమెరికా ఇండియా వాణిజ్య ఒప్పందాన్ని వీటన్నిటిని కూడా బద్దలు కొట్టి వ్యతిరేకించి పూర్తి చేస్తేనే భారతదేశంలో రైతాంగం బతుకుద్ది. వ్యవసాయం ఉంటుంది, అడగబోదు. వ్యవసాయ రంగం బతుకుద్ది, కార్పొరేట్ కంపెనీతో బతికిస్తారు. కానీ రైతులు అడగబోవాలి. ఇప్పటికీ 65% మంది వ్యవసాయం మీద బాధపడుతున్నారు. అందుకని ఇలాంటి తీవ్రమైన పరిణామాలు జరగబోతున్న ఈ సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర రైతాంగం తప్పకుండా ఇక్కడ అందరూ కూడా వచ్చి పాల్గొని దీన్ని జయప్రదం చేయటం అంటే తమను కాపాడుకోవటం, తమను రక్షించుకోవటం రంగాన్ని చెప్పి గమనంలో పెట్టుకొని చేయాలి. ఆల్ ఇండియా అధ్యక్షులు, ఆల్ ఇండియా కార్యదర్శి విజు కృష్ణన్ గారు, అశోక్ ధావలే గారు పెద్దలందరూ కూడా వస్తున్నారు. మీరందరూ కూడా వస్తే అనేక విషయాల మీద జరిగే చర్చల్లో భాగస్వాములు కావాలని కోరుతూ మా కమిటీ తరఫున ధన్యవాదాలు, సెలవు.
జంగారెడ్డిగూడెంలో మండవల్లి సోమయ్య జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు అడ్మిషన్స్ జోరుగా సాగుతున్నాయి. అత్యాధునిక ప్రమాణాలతో విద్యా బోధన అందించడంతో వివిధ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి కూడా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది కంటే ఈ విద్యా సంవత్సరంలో మెరుగైన ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో ఉపాధ్యాయ బృందం ఆది నుంచే ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో పాటు ఉపాధ్యాయుల ఉత్తమ బోధనతో సాంకేతికతను జోడించి విద్యను అందించే ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థిపై వారి కదలికలపై దృష్టి కేంద్రీకరించి చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రమశిక్షణతో విద్యను అందించే ధ్యేయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇంటికి వచ్చిన విద్యార్థిని పాఠశాలలో ఏం చెప్పారో రోజు తల్లిదండ్రులు అడిగి తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు విద్యా వ్యవస్థకు చక్కటి నావలా పనిచేస్తున్నాయని అన్నారు. 1949లో స్థాపించినప్పటికంటే ఈ హైయెస్ట్ మార్క్స్ 584 మార్క్స్ సంపాదించింది ప్రసన్న అనే అమ్మాయికి నూజివీడులో ట్రిపుల్ సీట్ రావడం జరిగిందండి. ఇది మా స్కూలు అందరం స్టాఫ్ అందరూ కూడా గర్విస్తున్నామండి. మాకే కాదు, ఇది మన జంగారెడ్డి పట్టణానికే గర్వకారణం అండి. అదేవిధంగా ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం మరింత బాగా డెవలప్ చేద్దామని ఉద్దేశంతో ఈ వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, రన్నింగ్ వాటర్ కానివ్వండి, ఐఎఫ్ఈ ప్యానల్స్ అన్నింటిని కూడా అన్ని రూముల్లో సిద్ధపరిచి రేపు బుధవారం టెక్స్ట్ బుక్స్ కూడా పిల్లలకి పంపిణీ చేయడానికి కోసం మా విద్యా కమిటీ చైర్మన్ గారిని కూడా ఆహ్వానించామండి. కాబట్టి ఈ సంవత్సరం మరింత బాగా కృషి చేసి ఈ రిజల్ట్ని మించిన రిజల్ట్ తీసుకురావడం కోసం మా స్టాఫ్ అందరూ కూడా కృషి చేస్తున్నారండి. అందుకుని ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలకి, గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్స్ పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, ఈ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్లో మీకు లేనటువంటి సౌకర్యాలు, మీకు ప్రైవేట్ స్కూల్లో లేనటువంటి మంచి తర్ఫీదు పొందినటువంటి ఉపాధ్యాయులు శిక్షణలో భాగంగా మంచి విద్య అందించడం కోసం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ స్కూల్ మీరు మ్యాక్సిమం వినియోగించుకుని ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నామండి. కాబట్టి ప్రతి విద్యార్థి మ్యాక్సిమం వేలు పెట్టి ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్ళే కంటే కూడా మా పాఠశాలకు వచ్చి మేము ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ని ఉపయోగించుకుని మంచి ఉన్నత విద్యను అందించుకుని మంచి ప్రగతిని సాధిస్తారని చెప్పి ఆశించుకుంటూ థ్యాంక్ యూ సార్. జంగారెడ్డిగూడెం గరుడ పక్షి నగర్ నందు పొడపాము కలేబరం తీవ్ర భయాందోళనను కలిగిస్తోంది. ఇటీవల ఇదే ప్రాంతంలో పొడవైన తాచుపామును నిర్బంధించినట్లు తెలియజేస్తున్నారు. ఒకవైపు పొలాల మధ్య ఉన్న గరుడ పక్షి నగర్ లో సంచరించే నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో లైట్స్ తో సంచరించాలని కోరుతున్నారు. గరుడ పక్షి పాఠశాల సమీపంలో పొడపాము కలేబరం దర్శనమివ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతు పక్ష ప్రభుత్వం అని, రైతులకు అన్ని విషయాలలో మేలు చేసేలా ఆలోచించే ప్రభుత్వం అని, గత వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు డబ్బులు 1674 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించకుండానే దిగిపోయిందని, ఆ డబ్బులో 434 కోట్ల రూపాయలు ఏలూరు రైతులకు సంబంధించినవే ఉన్నాయని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో 24 గంటలు దాటకుండానే రైతులకు ధాన్యం అమ్మిన డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతుకు మేలు జరిగేలా గత ప్రభుత్వం అందించిన సాయానికి అదనంగా రైతులకు లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 2 ఏళ్ల కూటమి విద్యోత్సవ సభలో మనోహర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి మొత్తం 45,963 అయితే దానిలో 18,365 కోట్ల రూపాయలు వ్యవసాయం నుంచే వస్తుందని, దీనిలో ఏలూరు జిల్లా నుంచి 8.8% కంట్రిబ్యూషన్ ఉండడం సంతోషకరమైన విషయమని, వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న ఏలూరులో విభిన్న వర్గాలకు ప్రభుత్వం చేయూతను అందిస్తుందని, ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతాంగానికి 90% సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తోందని అన్నారు. ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, శాసనసభ్యులు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, కూటమి 3 పార్టీల నాయకులు పాల్గొన్నారు. అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు, ఎంపీకి, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం అందిస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ పలు శాఖలు ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రదర్శనలు చూపర్లను ఆకట్టుకున్నాయి. జ్యోతి ప్రజ్వలనం చేసి సభను ప్రారంభించారు.
జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ నందు అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిడిపిఓ మేడం బ్యూలా హాజరయ్యారు. ఈ సందర్భంగా 3 సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్వాడీ సెంటర్లో చేర్పించాలని కోరారు. వారికి అందించే ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. సూపర్వైజర్ విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ప్రసాద్ వారి కుమారుడు భార్గవ్ కమల్ రామ్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు స్లేట్స్, పెన్సిల్స్, గాంధీ పటం, బిస్కెట్స్ ను బహుమతిగా అందజేశారు. కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రంలో మేము 5 రకాల అభివృద్ధులు నేర్పించడం జరుగుతుంది. శారీరక, మానసిక, అట్లాగే భావోద్వేగ, మేధాభివృద్ధి, గణితాభివృద్ధి, ఇట్లా అభివృద్ధులు నేర్పించడం జరుగుతుంది. అవి కృత్యం ద్వారా ప్రతిరోజు SMS రావడం జరుగుతుంది. ఆ SMSకి అనుగుణంగా ప్రీ స్కూల్ కార్యక్రమాలు నిర్వహించి పిల్లల్లో ఉన్న వికాసాన్ని, మేధాభివృద్ధిని వెలికి తీస్తూ వాళ్ళ డెవలప్మెంట్స్కి తోడ్పడేలాగా అంగన్వాడీ కార్యకర్తలు ఎంత కృషి చేస్తున్నారు. పిల్లల్లో మంచి అభివృద్ధులు డెవలప్ అయిన తర్వాత 5 సంవత్సరాల వెంటనే MPP స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అందులో భాగంగా ఈరోజు 5 పిల్లల్ని MPP స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరులో విజయవంతమైన 2 ఏళ్ల కూటమి విజయోత్సవ సభ. హాజరైన మంత్రులు, MP, MLAలు ఆకట్టుకున్న ప్రదర్శనలు. IITకి ఎంపికైన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థినులు అభినందించిన ఉపాధ్యాయులు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు వేడుకలు. జంగారెడ్డిగూడెం గరుడ పక్షి నగర్ నందు సంబరాలు చేసిన శెట్టిబణిజ సంక్షేమ సంఘం. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం నూకాలమ్మ చెరువులో యంత్రాలతో పనులు చేయడం నిలుపుదల చేయాలి అంటూ ఆందోళన చేపట్టిన కూలీలు. బొట్టాయిగూడెం మండలం చక్రదేవరపల్లిలో అంగన్వాడీ పిలుస్తోంది. ర్యాలీలో పాల్గొన్న ICDS అధికారులు, అంగన్వాడీలు. వార్తలు సమాప్తం. నమస్కారం.